వేశారు ఈ రోజున చెప్పండి. అంటే మీరు 70 సంవత్సరాలు టైంలో కూడా పడని రోడ్లు ఎందుకు పడ్డాయి? బికాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక రోడ్డు లేకపోతే ఊరి నుంచి ఎలా బయటకు వస్తాం? ఆ తర్వాత ముందు అసలు రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనకి డబ్బులు పెట్టుబడి పెట్టడం మానేసాం. ఒక నీళ్ళు ఒక పైప్ లైన్ వేసి ఒక నీళ్ళు ఇవ్వాలి అంటే దానికి ఒక పెద్ద స్కీమ్స్. మన మధ్యన పాటిల్ గారు కూడా, మన సిఆర్ పాటిల్ గారు కూడా జలశక్తి మినిస్టర్, ఆయన గురించి ఆయనతో మాట్లాడుతూ ఉంటే అసలు బేసిక్గా నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత మీదే కదా, రాష్ట్ర ప్రభుత్వాలది కదా, మాకు సంబంధం ఏంటన్న. ఇది తెలంగాణలో ప్రారంభించినప్పుడు జేజేఎం ఎప్పుడు కూడా అది జలజీవన్ మిషన్ అది కేంద్ర ప్రభుత్వాన్ని కాదు, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. కాకపోతే ప్రభుత్వాలు బాధ్యత తీసుకొని బేసిక్ మన మౌలిక సదుపాయాల గురించి పని చేయకపోతే మటుకు ఎన్ని ఉచితాలు ఇచ్చినా ఇంకోసారి ప్రజలు రారు. అది కరెక్టే సార్. అంటే మన బాలశౌరి గారు చెప్తూ ఉంటారు, సార్ కొంచెం మా గ్రామాలు ఉన్నాయి సార్, కొంచెం నీళ్లు తెప్పించి ఏర్పాటు చేయండి, కొంచెం పెట్టండి. అంటే మనందరం అంటే యువర్ ప్రాపర్ లీడర్స్ కాబట్టి, ఫ్యూచర్ లీడర్స్ కాబట్టి చెప్తున్నాను. మీ స్థాయిలో మీ ఏరియా పరిధిలో వెల్ఫేర్ స్కీమ్స్ ఉండాలి, అవసరమైన పెన్షన్లు ఇవ్వాలి, అవసరమైన వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ ఉండాలి కాదంట్లా. కానీ ప్రయారిటీ కూడా బడ్జెట్ దేనికి కేటాయించాలి, దేనికి కేటాయించకూడదన్న బాధ్యత మనకు రావాలి. అంటే అది మీ స్థాయిలో కూడా మీరు చెప్పగలగాలి, మీరు కొంత డిస్కషన్ పెట్టాలి. భవిష్యత్తులో మీరు అందరూ అడుగుతాను ఇవన్నీ మిమ్మల్ని, అంటే మీతో పార్టీ పరంగా మీతో డైలాగ్ ఉంటుంది. అందుకని వెల్ఫేర్ స్కీమ్స్ గురించి మీరు కొంత అవగాహన ఉండాలి. అలాగే ఈ హాల్లో ఉన్న నేను 25 ఆగస్టులో విశాఖలో నిర్వహించిన సేనతో సేనాని కార్యక్రమంలో మెంబర్షిప్ టు లీడర్షిప్ అని చెప్పాను. దానికి అనుగుణంగానే ఈరోజు పార్టీ నిర్మాణ కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. ఇది ఎలాగా ప్రతి సభ్యుడు, జనసేనలో ఉండే ప్రతి సభ్యుడు ఒక ఉద్యమైన పదం కూడా చెప్పాను చాలాసార్లు. ఉద్యమం అంటే ఒకడు ఉద్యమించేవాడు, ఒక భావానికి, ఒక భావజాలానికి దాన్ని నడుము బిగించి ముందుకెళ్ళేవాడు వ్యక్తి, రెస్పెక్ట్ అది జెండర్ న్యూట్రల్. అది అలాగే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళి కొత్త సభ్యుల్ని ప్రభావితం చేయగలిగి పార్టీలో తీసుకొచ్చే మొదటి స్థాయి నాయకుడే సాధక్. అలాంటిది ఈరోజు ఈ హాల్లో ఉన్న దాదాపు 700 మంది కమిటీ సభ్యుల్లో 600 మందికి పైగా సాధక్స్ ఉండడమే నాకు చాలా చాలా సంతోషం నచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల మంది సభ్యత్వం చేయడానికి 18,000 మంది సాధక్స్ పార్టీ కోసం నిరంతరం శ్రమించారు. సో మీరందరూ ఇప్పుడు నాయకత్వం నిరూపించుకునేందుకు మొదటి ఘట్టాన్ని మీరు పూర్తి చేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా క్షేత్రస్థాయిలో మీ నాయకత్వ సామర్థ్యాన్ని మీరు నిరూపించారు. ఇప్పుడు తదుపరి అడుగు వేయాల్సిన సమయం వచ్చింది. ఈ నాయకత్వాన్ని సంస్థాగత నిర్మాణం దిశగా ఎలా మార్చాలన్న ఆలోచననే ఈ కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టాం. గతంలో కూడా కొంతమంది పార్టీ నాయకులకి పార్టీ నిర్మాణం కోసం బాధ్యతలు అప్పగించాను, కానీ వాళ్ళు ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. దేనికి ముందుకు తీసుకెళ్ళలేకపోయారు అంటానికి, తెనాల్లో ఉండే తను మార్నింగ్ టైలరింగ్ పని చేసుకుంటా సాయంత్రం పూట వెళ్ళి ఒక పార్టీ భావజాలానికి ఆకర్షితులై సభ్యత్వం చేసి ఇది మన పార్టీ అని చెప్పగలిగే ఒక తెనాల్లో ఒక చిన్నపాటి టౌన్లో ఉండే శివాన్ని ఎవరు గుర్తుపడతారు చెప్పండి? నాకు వాళ్ళందరూ తెలుసు, నాకు వాళ్ళ వల్లే జనసేన ఉందని తెలుసు నాకు. కాదు అది నేను అర్థం చేసుకున్నంతగా అంత ఓపికగా కనుక అందరూ అర్థం చేసుకుంటే ఈ పార్టీకి ఈ కార్యక్రమం ఈరోజు 22 లక్షలు కాదు, కోటి నిజంగా నేను చెప్పిన టైప్పుడు కానీ నన్ను అర్థం చేసుకున్న వాళ్ళకి పట్టుమని 10 మంది కనుకుంటుంటే నా చుట్టుపక్కల నేనేం మాట్లాడుతున్నాను, ఎట్లా కనెక్ట్ అవ్వ దాని మీద కనుక నేను చెప్పింది నాకేం చేయక్కర్లా, నేను చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తే ఈ పార్టీకి నేను చెప్తాను కదా, తక్కువలో తక్కువ జనసేనది 1 కోటి మంది సభ్యత్వం ఉండేది ఈరోజు. కాదే అర్థం చేసుకోవడం టైం పడద్దు. అంటే ఎవరితో మాట్లాడాలి, ప్రతి చిన్నపాటి వీధురుగాలికి చెదిరిపోయే సమూహం మనకు అవసరం లేదు. అంటే గంగిగోవు పాలు గరిటె ఉంటే చాలు మనకి, బిందెడు గాడిద పాలు ఉంటే ప్రయోజనం ఏంటి మనకి?
సో నేను అనుకుంటుంది జనసేనకి నమ్మిన వాళ్ళు 18,000 మంది సాధక్స్, ఒక దీంట్లో ఎంతమంది నిలబడతారు ఎన్ని ఇంకా మనం ఫిల్టర్ చేస్తే కనీసం ఒక 5,000 మంది ఉన్నారనుకోండి. 5,000 మంది, డూ థింక్ ఇట్స్ అ స్మాల్ ఆర్మీ? ఒక 100 మంది కూర్చోబెట్టి మాట్లాడితే సమూహాలు కదిలిపోతాయి, నిలబడాలి దానికి. అలాంటిది 18,000 మంది సాధక్స్ ఉన్నారు. వీళ్ళని కరెక్ట్గా నాయకత్వం దిశగా చూపించగలిగితే మీది మామూలు శక్తి అనుకుంటున్నారా మీరు? మీ శక్తిని అర్థం చేసుకోవాలి అంటే నేనే కూర్చోవాలనిపించింది నాకు. మీ శక్తి నాకు బాగా తెలుసు. అంటే నేను ఎందుకు మాట్లాడగలను, బలంగా ఎక్కడికైనా మాట్లాడగలంటే నాలా ఎవరి భావం ఉంటుంది? నాయకుడు అనేవాడు ఎవరి భావం మాట్లాడాలి? ప్రజల భావం మాట్లాడాలి. అంతేగాని కూర్చోబెట్టి కన్వీనియంట్గా ఓట్లు పడతాయి అనే భావాలు నేను మాట్లాడిన. ఏది సరైందో అదే మాట్లాడతాను నేను. అది మన పార్టీకి సంబంధించిన సరే. సో అందుకని మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి సో నేను ఎందుకు మిమ్మల్ని పెట్టాను సాధకులుగా, 700 మంది సభ్యుల్లో 600 మందిని మిమ్మల్ని ఎందుకే పెట్టామంటే, ఒక 10 సంవత్సరాలు మీరు గుర్తింపుకి నోచుకోవాలి, 12 సంవత్సరాలు కానీ మీరు